దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన సిబిఐటి కాలేజీ గొప్పతనం ఏంటి? సిబిఐటి కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సివి నరసింహులు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ కాలేజీ 1979లో 200 మంది స్టూడెంట్స్తో మొదలైంది ఇంటేకు. ఈరోజు ఇంటేకు దాదాపు 2000 మంది. ఇప్పుడు ప్రజెంటు సుమారుగా 8000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మా దగ్గర ఇంజనీరింగ్ కోర్సు ఉంది, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సెస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో మా దగ్గర దాదాపు 379 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళలో 270 మంది పిహెచ్డి డిగ్రీ ఉన్నవాళ్ళు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ కాలేజీలో లేనట్టు పిహెచ్డి చదువుకున్న వాళ్ళనే మేము ఇక్కడ ఉపాధ్యాయులుగా నియమించి, అంటే వాళ్ళ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఇన్నోవేషన్లో కానీ, రీసెర్చ్లో కానీ, టీచింగ్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతూ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈవేళ నెంబర్ 1 స్థాయిలో మేము నిల్చున్నాం. సో మాకు ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 151-200 బ్యాండ్లో మేము ఉన్నాము. NAAC A++ గ్రేడ్ మాకు ఇచ్చింది. NBA అన్ని ఎలిజిబుల్ అర్హత ఉన్న బీటెక్ ప్రోగ్రామ్స్కు, ఎంటెక్ ప్రోగ్రామ్స్కు అన్నిటికి కూడా మాకు NBA అక్రిడేషన్ వచ్చింది. థర్డ్ పార్టీ అసెస్మెంటు క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నాం అనేది అయితే మాకు ఉంది. ఇప్పుడు వీక్ మ్యాగజైన్ ఇటు చాలా మ్యాగజైన్స్ కూడా మమ్మల్ని నెంబర్ 1గా ర్యాంకింగ్ ఇస్తున్నారు. సో దాంతోపాటు ఇప్పుడు మేము ఈ 3 సంవత్సరాలుగా కూడా చాలా మంచి ప్రోగ్రాములు చేసి ప్లేస్మెంట్స్లో కానీ విద్యార్థులకు ఏమి కావాలంటే అది చేస్తున్నాం. వాళ్ళ గెస్ట్ లెక్చర్లు, వర్క్షాప్స్, సెమినార్స్, ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్, గెస్ట్ లెక్చర్స్, ఇట్లా రకరకాలటువంటి మాకు స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది మాకు ఇంపార్టెంట్. మా దగ్గర దాదాపు 60 క్లబ్స్ ఉంటాయి, స్టూడెంట్స్ క్లబ్స్. వాళ్ళు డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవచ్చు, సాంగ్స్ కావాలి సాంగ్స్ నేర్చుకోవచ్చు, వాళ్ళు స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ గురించి నేర్చుకోవచ్చు. ఓకే, సర్వీస్ చేయాలనుకుంటే NSS క్లబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన సురక్ష క్లబ్స్ ఉన్నాయి. మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్, ఇట్లా రకరకాల క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. మేము బయట అవుట్ రీచ్ కూడా చేస్తుంటాం. కొన్ని స్కూల్స్కి పోయి మా స్టూడెంట్స్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. కొన్ని స్కూల్స్కి పోయి చిన్న పిల్లలకు కూడా విద్యార్థులకు వాళ్ళ పాఠాలు చెప్తుంటారు. అంటే మనం ఇక్కడ చదివింది ఎంత ముఖ్యమో మనం బయట సమాజానికి ఎంత సేవ చేస్తున్నాము. సో ఈ కాలేజీ సిబిఐటిలో విద్యార్థులు చాలామంది ముందుకు వచ్చి మా డైరెక్టర్ స్టూడెంట్స్ అఫైర్స్, మా స్టూడెంట్ కోఆర్డినేటర్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అడ్వైజర్స్, వైస్ ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ దీంట్లో నిరంతరము మేము వీటిని చర్చించుకుంటూ రివ్యూ చేసుకుంటూ అభివృద్ధిలో ఇంకొంచెం ముందుకు పోవాలని చాలా కృషి అయితే చేస్తున్నాం. ఇప్పటివరకు మేమైతే నెంబర్ 1గా ఉన్నాం. అదే నెంబర్ 1 మేము దేశంలో కూడా, ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా టాప్ 10 కాలేజీలో ఉండాలని చెప్పేసి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాం. మేనేజ్మెంట్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీతభత్యాలు అనుకోండి, చాలా కాలేజీల్లో ఇప్పుడు 50% శాలరీస్, 60% శాలరీస్, 70% శాలరీస్ ఇస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోగా వాళ్ళు మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది. కానీ ఇక్కడ సిబిఐటి మేనేజ్మెంటు ఒక్క నెల కూడా జీతం ఆపకుండా ఫుల్ శాలరీస్ ఇస్తున్నారు. దట్టు 7th పే కమిషన్. ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అరియర్స్ ఇవ్వలేదు. ఇక్కడ మేనేజ్మెంటు ఇక్కడ అందరి స్టాఫ్కి కూడా 7th పే స్కేల్తో పాటు అరియర్స్ 2016 నుంచి అరియర్స్ కొంతమంది స్టాఫ్ ₹1,00,000 అరియర్స్ రూపంలో కూడా ఇచ్చింది. చాలా అద్భుతమైన మేనేజ్మెంటు. ఇటువంటి మేనేజ్మెంట్ మామూలుగా ఇంతవరకు నేను పనిచేసిన కాలేజీలో ఎక్కడ చూడలేదు.